మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఐపీఎల్లో సరికొత్త నిబంధనల తుఫాను మొదలైంది. 2026 సీజన్ నుంచి మైదానం లోపల ఆటగాళ్ల ఆట తీరులోనే కాదు, మైదానం బయట ఉండే ఆటగాళ్ల కదలికల్లో కూడా భారీ మార్పులు రాబోతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర భారీగా సందడి కనిపిస్తుంది. డ్రింక్స్ తీసుకురావడం, కెప్టెన్కు మెసేజ్లు పంపడం లేదా అదనపు ఆటగాళ్లు వార్మప్ చేయడం వంటి దృశ్యాలు మనకు రెగ్యులర్గా కనిపిస్తాయి. కానీ ఇకపై ఆ హడావిడికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిర్ణయించింది. ఆటలో మరింత క్రమశిక్షణను, ప్రొఫెషనలిజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ కఠినమైన రూల్స్ను తెరపైకి తెచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం మ్యాచ్ కోసం ప్రకటించిన 16 మంది ఆటగాళ్లకు మాత్రమే మైదానం పరిసరాల్లో తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అంటే తుది జట్టులోని 11 మంది ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ఉండే సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు మాత్రమే కనిపించాలి. స్క్వాడ్లో ఉన్న మిగతా ఆటగాళ్లు కేవలం డగౌట్కే పరిమితం కావాలి. గతంలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కానీ, వికెట్ పడినప్పుడు కానీ బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఆ సీన్లు కనిపించవు. కేవలం ఆ నిర్దేశిత 16 మంది మాత్రమే మైదానంలోకి నీళ్ల బాటిళ్లు లేదా బ్యాట్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఇది చూడటానికి చిన్న మార్పులు అనిపించినా మైదానంలో గందరగోళాన్ని తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బౌండరీ లైన్కు ఎల్ఈడి అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు మధ్య ఉండే గ్యాప్లో ఆటగాళ్ల కదలికలను బీసీసీఐ పూర్తిగా నిషేధించింది. ఈ ప్రాంతంలో అనవసరంగా ఆటగాళ్లు ఉండడం వల్ల ఫీల్డర్లకు ఇబ్బంది కలగడమే కాకుండా బ్రాడ్కాస్టింగ్ సమయంలో కూడా విజువల్స్ అంత స్పష్టంగా రావడం లేదు. అందుకే సబ్స్టిట్యూట్లో కేవలం 5 మాత్రమే బిబ్స్ ధరించి వార్మప్ చేసుకునేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారు తమ సీట్లలో ఉండాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆ జట్టుపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ విషయమై ఫ్రాంచైజీలకు సమాచారం అందింది. ఐపీఎల్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన లీగ్ అని నిరూపించుకునేందుకు బీసీసీఐ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. సాధారణంగా ఒక జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉంటారు. అందులో సగం కంటే ఎక్కువ మందికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.